హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మనము ఇన్స్టెంట్ రెసిపీని చూసేద్దాము. ఇన్స్టెంట్ రెసిపీ అంటే దోశ ఇన్స్టెంట్ రెసిపీ అనమాట. మన దగ్గర కనుక బొంబాయి రవ్వ ఉన్నట్టయితే ఆ బొంబాయి రవ్వతో మనం ఇన్స్టెంట్గా దోశ మిక్స్ తయారు చేసేసుకోవచ్చు. ముందుగా మనము ఒకవేళ మినపప్పు నానబెట్టడం మర్చిపోయిన దోశ పిండి అన్ఫార్చునేట్లీ అయిపోయినా సరే, ఇమీడియట్గా పిల్లలు ఏమైనా స్నాక్ ఐటమ్ అడిగినా ఇలాంటి వాటితో మనం ఇబ్బంది పడకుండా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఒక కప్పు రవ్వనైతే తీసుకున్నాను, బొంబాయి రవ్వని. దీన్ని సూజీ అని కూడా అంటారు. దీంట్లోకి ముందుగా అయితే ఒక 2 స్పూన్లు లేదంటే 1 కప్ ఆఫ్ పెరుగుని, కొద్దిగా ఒక అర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా బ్లెండ్ చేసేసుకోండి. ఇలా మీరైతే ఈజీగా ఇన్స్టెంట్గా దోశ మిక్స్ని అయితే రెడీగా పెట్టుకోవచ్చు అనమాట. సో దీనైతే మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. మీకు కావాలంటే ఆనియన్, ఇంకా మిర్చి, ఇంకా జీలకర్ర అలాంటివి యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. సాల్ట్తో పాటు బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ మీ దగ్గర ఏది ఉంటే అది. ఇన్స్టెంట్ది కాబట్టి ఇక్కడ మనకి ఏమీ నానబెట్టింది కాదు, అలాగని ఓవర్ నైట్ ఉంచింది కాదు కాబట్టి ఇన్స్టెంట్ కోసము కొద్దిగా పొంగడం కోసము బేకింగ్ సోడా కానీ సోడా ఉప్పు కానీ మీ దగ్గర తినే సోడా ఉంటే వంట సోడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని ఇన్స్టెంట్గా మనం దోశలు వేసుకోవచ్చు. చిన్నగా వేసుకున్నారనుకోండి చక్కగా ఫ్లఫీగా వస్తాయి. లేదంటే మీరు పెద్దగా పలసగా కూడా వేసుకోవచ్చు, అప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో మీరు ప్యాన్ని వేడి చేసుకొని ప్యాన్ ప్రీహీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పిండిని చక్కగా ప్యాన్ మీద వేసుకొని దోశలు అయితే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. సూపర్గా వచ్చాయి నాకు. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోకి ఇంకా ఎక్కువ ఏమైనా వేసుకోవాలనుకుంటే మసాలా కానీ కారం దోశ కానీ మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సూపర్గా వచ్చింది. నేను ఇక్కడైతే ఒకటి వేసాను ఫస్ట్గా, తర్వాత పక్కన 2 చిన్నవి కూడా వేసుకున్నాను అనమాట. దోశలు నాకైతే చాలా బాగా వచ్చాయి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చాయో మీకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.